టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి గీతానాయుడు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి గీతానాయుడు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారండి? బాగున్నామండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల నేపథ్యంలో కొన్ని చోట్ల రద్దు చేస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా వైసీపీ ప్రభుత్వం కోసం వాళ్ళే రాజీనామా చేస్తున్నారు. మీరైతే ఈ యొక్క వ్యవస్థే వేస్ట్ అని మాట్లాడారు ఇంతకుముందు కూడా. అసలు వాలంటీర్ వ్యవస్థ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అసలు? ఒకటండి, అసలు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. దేనికి పెట్టారంటే, ఒక్క వాలంటీర్కి వచ్చి 50 కుటుంబాలు ఆయన చేతి కింద ఉంటాయన్నమాట. ఆ 50 మందికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే విత్ త్రూ వాలంటీర్ ద్వారా వెళ్ళొచ్చు అన్నట్టుగా పెట్టారు. ఏదైనా మీకు డౌట్స్ వచ్చినా, ఇంకేదైనా పథకాలు కావాలన్నా, రాలేదన్నా, అందలేదన్నా, ఏదైనా ఎనీ ప్రాబ్లమ్స్ ప్రజలు పెడితే అలా వస్తుందని అన్నారు. అది బాగానే ఉంది, కానీ అదేమనంటే మిస్యూజ్ అయినాయి కొన్ని చోట్ల. అందుకని నేను వద్దు, తీసేస్తే బాగుంటుంది నా అభిప్రాయం చెప్పాను. కానీ మా పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రాబోయే ఈ వచ్చే నెల 13వ తారీఖు మే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలో ఈ వాలంటరీ వ్యవస్థను అడ్డుపెట్టుకొని వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఎందుకంటే డేటా మొత్తం కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి. A to Z డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. అన్నీ మొత్తం ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఓటర్ కార్డు ఓటర్ నంబర్ కానివ్వండి, ఇంటి అడ్రస్ కానివ్వండి, ఇల్లు సొంత ఇల్లా అద్దిల్లా, పొలాలు ఉన్నాయా లేవా, పొలాలు ఉంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి, గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా, జాబ్ చేస్తే సాలరీస్ ఎంత వస్తున్నాయి, పిల్లలు ఎంతమంది, ఇట్లా అంటే ఒక మనిషికి ఇవ్వకూడని బ్యాంక్ అకౌంట్స్, ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్ ఇలాంటివి ఎవరికి ఇవ్వకూడదు. కానీ ఈ డేటా మొత్తం ఒక 50 మంది 50 ఫ్యామిలీస్ మొత్తం ఒక వాలంటీర్ దగ్గర ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క వాలంటీర్ దగ్గర ఎంతమంది ఎన్ని వేల మంది ఉంటే రాష్ట్రం మొత్తంలో మీరు ఆలోచించండి. కాబట్టి నేనేమంటానంటే, ఈ డేటా తీసుకోవడం ఫస్ట్ తప్పు, ఇది చట్టపరంగా నేరం. ఒక మనిషి ఫుల్ డేటా అనేది తీసుకోకూడదు. ఎవరు తీసుకోవాలి? అది గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ సంబంధించి. అది కూడా ఇన్ని డేటా అసలు నాకు తెలిసి అడగరు ఎక్కడ కూడా. అసలు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ ఎవరికి ఇవ్వకూడదు. అది పెద్ద ఫ్రాడ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేరాలు చేస్తున్నారు, డబ్బులు పోతున్నాయి బ్యాంకులు అట, ఇలా జరగడానికి కూడా కారణం అది. కాబట్టి ఇవన్నీ డేటా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పుదావా పోయి ఓట్లు బ్యాంకు తీసుకోవడానికి చేస్తున్నారు నా ఆలోచన. ఆ రోజు నేను చెప్పాను, కరెక్ట్, మీ ఛానల్లో నేను మాట్లాడాను, ఇంత వేరే ఛానల్లో కూడా మాట్లాడాను. కానీ మా అధ్యక్షుల వారు శ్రీ లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారంటే, మా జేడీ గారు వాలంటీర్స్ని రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకి, ఉత్తరాంధ్ర నుంచి వాలంటీర్స్ని రాయలసీమలకి చేంజ్ చేయండి. ఇక్కడ మధ్యలో కృష్ణా జిల్లా ఇటు వెస్ట్ ఈస్ట్ గోదావరిలో కొంచెం చేంజ్ చేయండి, అటు ఇటు మార్చండి. ఎందుకంటే ఇప్పుడు మన సొంత ఊర్లో మన దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళు మనకి బాగా తెలుసు, ఫస్ట్ నుంచి పరిచయాలు బాగా ఉంటారు, ముఖ పరిచయం కానీ మాట పరిచయం కానీ. అదే కొత్తగా వెళ్ళామనుకున్న ఊరు వాళ్ళు మనకు పరిచయం అవ్వాలన్నా, మనం వాళ్ళకి పరిచయం కావాలన్నా, వాళ్ళని మనం నమ్మాలన్నా, మనల్ని వాళ్ళు నమ్మాలన్నా కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి, ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి వాలంటీర్స్ మీద వైసీపీ గవర్నమెంట్ అంత ప్రభావం చూపదు. కాబట్టి ఇలా చేయండి అని సూచన ఈసీకి, ఎలక్షన్ కమిషన్ గారికి జేడీ లక్ష్మణ్ గారు సూచన చేశారు. అది నేను మాత్రం తీసేయమని చెప్పినప్పుడు ఇప్పటికీ అదే అంటున్నాను, ఉంటే మంచిది కాదు అది. కానీ ఇదివరకు పెన్షన్ తీసుకున్నారు వెళ్ళి, దాని బదులు మీరు టీచర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, స్కూల్కి వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు టీచర్స్ని. సచివాలయంలో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. మరి అంతకుముందు మనం కనుక వైసీపీ గవర్నమెంట్లో కనుక ఫస్ట్ ఆయన గవర్నమెంట్ వచ్చినప్పుడు మద్యపానం పెట్టినప్పుడు బాటిల్స్ ఇస్తున్నప్పుడు జనాలు బాగా ఎగబడి వస్తే తాగటానికి బార్లు ఉంటే టీచర్ని వేశారు అక్కడ. టీచర్లు అంటే ఎవరండి? గురువులు అంటే ఎవరండి? దేవుళ్ళు. గురువు బోధించే వాళ్ళు, గురువులు దేవుళ్ళతో సమానం అంటారు. అలాంటి దేవుల్ని, గురువుల్ని తీసుకెళ్ళి మద్యపానం లైన్లో నిలబెట్టి లైన్లో పంపండి అని చెప్పి డ్యూటీ వేసిన ఘనత చరిత్రలోనే లేదు. ఆ చరిత్ర చెరపల్లి లేని చరిత్రలో సృష్టించబడింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ గవర్నమెంట్కి మాత్రమే చెందినది. ఇది ప్రజలు మీరు గమనించాలి, బాగా తెలుసుకోవాలి ప్రతి విషయం. అందుకే నేను చెప్తున్నా, ప్రజలు ఆలోచించండి, తెలుసుకోండి, ప్రతి విషయం మీరు తెలుసుకోండి. మనకెందుకు అనుకోవాకండి ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా. అందుకని వాళ్ళని మీరు అక్కడ మాస్టర్ని యూజ్ చేశారు, సార్లు పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు తీసుకెళ్ళి వాలంటీర్లని వద్దు అన్నప్పుడు వాలంటీర్ల పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ని, టీచర్ని మీరు ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వచ్చని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మాస్టర్ని, టీచర్ని అయితే మీరు ప్రభావాలు చేయలేరు, ప్రభావాలు పెట్టలేరు, వాళ్ళ ప్రభావాలకు లొగ్గరు కూడా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు మళ్ళీ జాబులు పోతే భయం ఉంటుంది. ఇదేంటి వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్స్ వాళ్ళు వాళ్ళ ఇష్టమైన పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తారు, వీళ్ళు చెప్పిందే వింటారు వాళ్ళు.
కాబట్టి ఇది జరగటానికి ఇక్కడ అన్యాయం జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది వాలంటీర్స్ వల్ల. అదే టీచర్లు కనుక సచివాలయంలో ఎంప్లాయీస్ మీద కనుక పెట్టుకొని మీరు ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వమనండి. ఇదంతా ఎలక్షన్స్ అయిపోయే వరకే. ఎలక్షన్స్ అయిపోయాక మీరు గెలిస్తే పెట్టుకుందరు, లేదంటే అది వేరే విషయం. ఇక అందరికైనా బాగుంటుందని మా అభిప్రాయం. మా పార్టీ కూడా అదే అభిప్రాయపడింది. ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టికి తీసుకెళ్ళింది. కానీ వైసీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, అసలు ఉండకూడదు వాలంటీర్స్ అని చెప్పి కూటమి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారు మాత్రం చెప్పారు. ఈసీకి రమేష్ గారు, నిమ్మగడ్డ రమేష్ గారితో ట్రూ లెటర్ రాయించారని చెప్పి ఒక టాక్ కూడా బయటకు వచ్చింది. మన టీవీలో కూడా చూసాము, విన్నాము. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి, తీయాలి, ఉంచకూడదు అన్నారు. అయితే ఈలోపు ఏమైందంటే వీళ్ళకి పెన్షన్లు ఫస్ట్కి పడతాయి, ఇస్తారనమాట. ఇంటింటికి వచ్చి సంతకాలు తీసుకుంటారు మనీ ఇచ్చి. అలాంటిది అంతకపోయేసరికి పెద్దవాళ్ళు కదా ఇబ్బంది అయిపోయి డబ్బులకి మాకు రాలేదని చాలామంది ఆవేదన చెందారు. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయకూడదు, వాలంటీర్స్ ఉంటేనే మాకు టైంకి ఇస్తున్నారని చెప్పి పెద్ద వాళ్ళు టీవీలో కూడా చెప్తే విన్నా నేను. అది బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ వ్యవస్థ వద్దు అన్నప్పుడు మా జేడీ గారు అయితే ఆలోచన అటు ఇటు మార్చమని చెప్పారు. మొత్తం రద్దు చేయొద్దు అని అన్నారు ఆయన. మార్చితే బాగుంటుంది అన్నారు ఆయన. ఇదేమైనా కూడా ఈయన ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు, వైసీపీ వాళ్ళందరినీ ఆటోలు ఎక్కించేసుకుని సచివాలయం తీసుకొచ్చేయండి, మనం అందరం పెన్షన్లు ఇచ్చేద్దాం అన్నారు డైరెక్ట్గా వాళ్ళకి క్యాష్ అనేసరికి. అక్కడ సచివాలయం తీసుకెళ్తున్నప్పుడు సచివాలయంలో ఎంప్లాయీస్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది పిఏలు ఉంటారు, సిఎస్ వాళ్ళు కానివ్వండి, అబ్జర్వ్ చేయాలి. ఏంటి ఇక్కడ డబ్బు ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, ఎంతమందికి ఇక్కడ పెన్షన్ ఇవ్వగలుగుతాము, లేదా అంతమంది వస్తున్నారు, ఎంతమందికి మనం డబ్బు ఇవ్వగలుగుతాం, అంత డబ్బు ఇక్కడ ఉందా లేదా రెడీగా, వాళ్ళు వస్తే ఇబ్బంది పడతారా, ఇచ్చి పంపించేయాలి వెంటనే. పెద్దవాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. ఏజ్ అందరూ సమ్మరు అన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని అడుగు వేయాలి. అది లేకుండా టక్కుమని దూకేశారు. ఎలా అందరిని తీసుకొచ్చేసి డబ్బు ఇచ్చేస్తామన్నారు. అనగానే అందరిని ఆటోలో పెట్టేసి సచివాలయానికి తీసుకొచ్చారు. సచివాలయం తీసుకొచ్చాక చూస్తే డబ్బు లేదు, రూపాయి లేదు అక్కడ. సచివాలయం మనీ లేదు. డబ్బు రావాలి, 3 గంటల వరకు ఆగండి, మీరు కూర్చోండి అన్నారు. సరే, డబ్బు లేకుండా తీసుకురావటం మొదటి తప్పు. ఎందుకు మీరు అంత తొందరపాటు, ఎందుకు అంత తొందరగా ఆలోచిస్తున్నారు, ప్రజలకు అది ఇబ్బంది పడేది. ఇంకా ప్రజలను కూడా ఎలక్షన్స్ టైంలో వస్తుండే కూడా మీకు భయం భక్తి లేకుండా బరిదిగిచ్చేసి ప్రజలను ఇంకా మీరు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ప్రాణాలతో మీరు చెలగాటమాడుతున్నారు. ఈ లోపు ఏమైంది, అంత పెద్ద అయినా ఎండాకాలం ఉండలేక ఆకలికి తట్టుకోలేక నీరసమించి ఒక మనిషి చనిపోవడం జరిగింది. ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు. నాకు తెలిసి ఒకళ్ళు అన్నారు ఎక్కువగా చనిపోయారు. ఈ చావుకు కారణం ఎవరిది, వైసీపీ గవర్నమెంట్ 100% బాధ్యత వహించాల్సిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 100% బాధ్యత వహించాల్సిందే. పోయిన మనిషిని తిరిగి తీసుకురాలి. ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది బలైపోవాలి మీ గవర్నమెంట్లో, తప్పు కదా. మీకు బాధ లేదా, ఆలోచన లేదా? ఇంత ఆలోచన లేని వాళ్ళు, ఇంత ముందు చూపు జాగ్రత్త ఆలోచన లేని వాళ్ళు మీకు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు, మీ మంత్రులు ఎందుకు, మీ ఎమ్మెల్యేలు ఎందుకు, మీ ప్రభుత్వం ఎందుకు? నేను మా పార్టీ నుంచి మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒకటి. రెండోది, అంత పెద్దవాళ్ళని తీసుకొచ్చినప్పుడు మనీ లేదన్నారు, ఒకటే, అది తప్పు. రెండోది, తీసుకొచ్చాక వాళ్ళకి కనీసం భోజనం పెట్టాలని జ్ఞానం లేదా, మీకు ఇంగిత జ్ఞానం లేదు. సరే, భోజనం పెట్టలేదు, భోజనం పెట్టకపోయినా కనీసం టిఫిన్ ఒక దోశ, 2 దోశలు, 3 ఇడ్లీలో పెట్టి ఒక చిన్న వాటర్ బాటిల్, ఒక టీ ఇస్తే వాళ్ళు కనీసం 3 గంటల వరకైనా ఆగేవాళ్ళు. భోజనం లేదు, ఏమీ లేదు, పట్టించుకోకుండా వాళ్ళని తీసుకొచ్చారు, పడేసేసి ఉండండి మీరు తీసుకెళ్ళి మీ ఇష్టం అంటే వాళ్ళు ఏమవుతారు? 3 వరకు పెద్దవాళ్ళు నీరసించిపోతారు. ఏమో ఆలోచన లేదా? మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు మీరు అలాగే చేస్తున్నారా? మీ ఇంట్లో పెద్దవాళ్ళని అలాగే నుంచోబెట్టండి, తీసుకొచ్చి మీరు భోజనం పెట్టకుండా చూద్దాం. చేయలేరు, ఎందుకంటే మీ వాళ్ళు మీకు ఇంపార్టెంట్. పోయేది ప్రజలే కదా, పోని అనుకుంటున్నారు మీరు. ప్రజలంటే మీకు అసలు భయం లేదు, గౌరవం లేదు, ప్రేమ లేదు. ఏదో సేవ చేయాలని వస్తున్నామని చెప్తున్నారు కానీ పేరు దొంగ నటనిస్తున్నారు. కానీ సేవ చేయాలనుకుంటే నిజంగా మంచిగా చేయాలి. ఇలా చేయకూడదు. మనిషి ప్రాణాలు చెలగాటము ఆడద్దు. వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిపే రైటు మీకు లేదు. కాబట్టి అక్కడ మనిషి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమని నేను 100% పార్టీ నుంచి నేను ఖండిస్తున్నా. వాళ్ళ కుటుంబానికి సానుభూతి, మేము ప్రాగాఢ సంతాపం కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటివి జరగకుండా వైసీపీ గవర్నమెంట్లో తప్పకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని ముందుగా మంచిగా వాళ్ళకి తీసుకొస్తే కనుక వాళ్ళకి ఏమేమి సదుపాయాలు ఇవ్వాలి, ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏమన్నా చూసుకోండి. మనీ ఉంది లేదో కూడా చూసుకోండి. ఏదైనా ముందు ఏ విషయంలో కూడా ఇదే కాదు, మనీ పెన్షన్లు ఇవ్వటమే కాదు, ఏదైనా సరే ముందు జాగ్రత్తగా చూసుకుని ఆలోచించి ముందు అడుగు వేయండి. ఇష్టం వచ్చినట్టుగా జంప్ చేసేసి బురదలో దిగిపోయి అంటాం కాదు. ఇక్కడ మీరు బురదలో దిగి మీరు పడి ఏమైపోయినా మాకు బాధ లేదు, కానీ ప్రజల ప్రాణాలు పోతున్నాయని నా బాధ. ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా, మీ గవర్నమెంట్లో చాలామంది చనిపోయారు, లెక్కలు దిద్దాం కావాలంటే కూడా నేను రెడీగా ఉంటాను. కానీ ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకూడదని నేను మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ ఒకటే ఆలోచించండి. వైసీపీ గవర్నమెంట్ ఎంత ఫ్రాడ్ చేస్తుందో, ఎలాంటి ఇచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేసి అలా అని చేసేస్తుందో ఇవన్నీ కూడా ఆలోచించండి. కాబట్టి తప్పకుండా మా
టార్చ్ గుర్తుకి లైట్ వేసి తప్పకుండా మా జేడీ లక్ష్మీనారాయణ గారిని గెలిపించాలి. అలాగే ప్రతి నియోజకవర్గంలో జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ తప్పకుండా మీ అమూల్యమైన ఓటు వేసి ప్రతి ఒక్కరిని గెలిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. జై భారత్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.